భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గం తెలుసుకున్న పశువుల కాపరి మౌజీ. ఈ అద్భుతమైన కథను ఈరోజు తెలుసుకుందాం. మౌజీకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించారు. ఆ గ్రామంలోని వారు ఎవరైనా దయతలిచి పెట్టిన ఆహారం తింటూ రాత్రుళ్ళు దేవాలయాలలోనూ సత్రాలలోనూ వీరి అరుగుల మీద నిద్రించేవాడు. ఇలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ గ్రామంలో ఒక ధనికుడు అన్న వస్త్రాలిచ్చి నెలకు 2 రూపాయల వేతనంతో మౌజీని తన పశువుల కాపరిగా నియమించుకున్నాడు. మౌజీకి ఆ రోజు నుంచి పశువులను అడవికి తోలుకు వెళ్ళి మేపడం, ఆ ఇంట పెట్టిన ఆహారం తినటం, పశువుల కొట్టంలో నిద్రించడం దినచర్యగా అయిపోయింది. ఒకరోజు యథాప్రకారం పశువులను తోలుకొని అడవికి వెళ్ళాడు. పశువులు పచ్చికను మేస్తున్నాయి. మౌజీ సమీపంలోని నది ఒడ్డున ఉన్న చెట్టు కింద కూర్చొని పాటలు పాడుకోసాగాడు. అదే సమయంలో అక్కడికి పండితుడొకడు ఆ మార్గం గుండా పోతూ ఆ చెట్టు వద్దకు వచ్చాడు. నదిలో స్నానం చేసి తన వద్దనున్న సంచిలో నుంచి పొడి బట్టలను ధరించి తడి బట్టలు ఆరవేసుకొని చెట్టు నీడన విశ్రమించాడు. కళ్ళు ముక్కు మూసుకొని కాసేపు ధ్యానం చేశాడు. ధ్యానం చాలించి ఆరబెట్టిన బట్టలను సంచిలో పెట్టుకొని వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు. అంతటిదాకా పండితుడి చర్యలను గమనిస్తున్న పశువుల కాపరి మౌజీ పండితుణ్ణి సమీపించి నమస్కరించి, అయ్యా, మీరెవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? ఎక్కడకు వెళుతున్నారు? మీరింతవరకు కళ్ళు మూసుకొని ఏం చూశారు? కాస్త వివరంగా చెప్పి నా సందేహాలు తీర్చండి అంటూ వినయంగా అడిగాడు మౌజీ. అందుకు ఆ పండితుడు మౌజీని తేరిపారా చూసి భగవద్ అనుగ్రహం కలుగుగాక అంటూ ఆశీర్వదించాడు. అతడి వినయ విధేయతలకు సంతోషించాడు. తాను ఒక పండితునని, కేశవపురం నుంచి దౌలతాబాద్కు వెళుతున్నానని, అక్కడ తనకు శిష్యులు అనేకులున్నారని, తను కళ్ళు మూసుకొని దేవుణ్ణి చూశానని చెప్పి ఆ పండితుడు తన దారిన తను వెళ్ళిపోయాడు. పండితుడు వెళ్ళిపోయాక మౌజీకి దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగింది. వెంటనే నది వద్దకు పరిగెత్తాడు. కట్టుకున్న బట్టలు విడిచి గట్టున పడవేశాడు. నదిలో స్నానం చేసి తిరిగి వచ్చాడు. ఒళ్ళు తుడుచుకొని ఆ బట్టలనే ధరించాడు. కళ్ళు మూసుకొని చెట్టు నీడన కూర్చున్నాడు. అలా కూర్చోగానే దేవుడు కనిపిస్తాడని భావించిన మౌజీ నమ్మకం అబద్ధమయ్యింది. కళ్ళు ముక్కు మూసుకోవడంలో లోపం జరిగిందేమోనని ఈసారి గట్టిగా మూసుకున్నాడు. చీకటి తప్ప అతడికి మరేదీ కనిపించలేదు. అయినప్పటికీ దేవుణ్ణి చూడకుండా అక్కడి నుంచి కదలనని పట్టుబట్టి కూర్చున్నాడు మౌజీ. కాసేపటికి ఊపిరాడక ప్రాణం పోయే పరిస్థితి ఎదురైంది. జగత్తు అంతటా సర్వంతర్యామిగా ఉన్న భగవంతుడికి ఈ పశువుల కాపరి విషయం తెలియకపోతుందా? పండితుడు పలికిన మాటల్లో నిజమెంత ఉందో గ్రహించలేని అమాయకుడు పట్టుదలతో కూర్చున్న మౌజీని కాపాడాలనే ఉద్దేశంతో పరిగెత్తుకొని అక్కడికి వచ్చి మౌజీ ముందు నిలబడి, బాలక, దైవ దర్శనం కోసం పట్టుదలతో కూర్చున్న నీ కోరికను తీర్చడానికి నేను వచ్చాను. కళ్ళు తెరిచి చూడు అంటూ తన దివ్య హస్తాన్ని మౌజీ తలపై ఉంచాడు. వెంటనే మౌజీ కళ్ళు తెరచి తన ఎదుట సాక్షాత్కరించిన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న మూర్తిని చూశాడు. ఆశ్చర్యపోతూ, ఎవరు నువ్వు అని అడిగాడు మౌజీ. ఎవరిని దర్శించాలని కళ్ళు ముక్కు మూసుకొని దీక్షతో కూర్చున్నావో ఆ భగవంతుణ్ణి నేనే. అప్పుడు మౌజీ, ఓహో, భలే, నువ్వు దేవుడవా? అందుకు ఆధారం ఏమిటి అని అన్నాడు మౌజీ. చిరునవ్వుతో భగవంతుడు, నీకు నమ్మకం కలగడానికి ఏం చేయాలో తెలియచేయి, అలాగే జరుగుతుంది అన్నాడు. అందుకు మౌజీ ఏదో జ్ఞాపకం రాగా ఇలా అన్నాడు, నువ్వు నన్ను మోసం చేయలేవు. ఇంతకు క్రితం ఒక పండితుడు దేవుణ్ణి చూశానని నాతో చెప్పి వెళ్ళాడు. ఆయన ఎంతో దూరం వెళ్ళి ఉండరు. ఒక్క పరుగులో పోయి ఆయన్ను పిలుచుకొని వస్తాను. తాను చూసిన దేవుడు నువ్వేనని పండితుడు నిర్ధారిస్తే గాని నమ్మను. అంతదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు మౌజీ. భగవంతుడు అందుకు అంగీకరించాడు. కానీ తను తిరిగి వచ్చేదాకా భగవంతుడు ఉండడేమోనని మౌజీకి అనుమానం కలిగింది. వెంటనే అక్కడున్న తీగలతో భగవంతుణ్ణి ఒక చెట్టుకు గట్టిగా కట్టేసి పండితుని కోసం పరిగెత్తాడు. కొంత దూరం పరిగెత్తి మొత్తానికి పండితుణ్ణి చూడగలిగాడు. స్వామి, కాస్త ఆగండి. మీరు వెళ్ళాక దేవుడు వచ్చాడు. అతడే దేవుడనే నమ్మకం కలగక ఆయన్ను చెట్టుకు కట్టేసి వస్తున్నాను. నాతో వచ్చి మీరు చూసిన భగవంతుడు ఆయనో కాదో తెలపండి అంటూ ఎలుగెత్తి పిలిచాడు.
తనను పిలుస్తూ పశువుల కాపరి రావడం పండితుడు చూశాడు. తన వద్దనున్న సంచిని దొంగిలించడానికి ఏదో నెపంతో వస్తున్నారని సందేహపడ్డాడు పండితుడు. ఆ ఆలోచన రాగానే పరిగెత్తడం ప్రారంభించాడు. మౌజీ అంతకంటే వేగంగా పరిగెత్తాడు. పండితుణ్ణి అందుకోగలిగాడు. పండితుడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వదలక ఉడుం పట్టు పట్టి భగవంతుణ్ణి కట్టిపడవేసిన చెట్టు వద్దకు తీసుకువెళ్ళాడు. స్వామి, ఆ చెట్టుకేసి చూడండి, భగవంతుణ్ణి చెట్టుకు కట్టివేశాను. మీరు ధ్యానంలో చూసిన దేవుడు ఆయనో కాదో చెప్పండి అని అడిగాడు మౌజీ. పండితుడి కళ్ళకు భగవంతుడు కనపడలేదు. చెట్టుకు చుట్టిన తీగలు మాత్రమే కనిపించాయి. 4 వైపులా పరకాయించి చూసి భగవంతుడెక్కడా అని మౌజీని అడిగాడు. పశువుల కాపరి నవ్వుతూ, ఏమిటి స్వామి, పగటివేళ తెల్లని ఆవులని గుర్తించని మీరు అమావాస్య చీకటిలో నల్లని దున్నలను గుర్తించగలరా? కళ్ళు ఎదుటే ఉన్న భగవంతుడే కనిపించడం లేదా? అదిగో చూడండి, ఆ చెట్టుకు తీగలతో కట్టివేశాను. మీరు చూసిన భగవంతుడు ఆయనో కాదో తేల్చి చెప్పండి. మీ దారిన మీరు వెళ్ళండి అన్నాడు మౌజీ. పండితుడు మౌజీని త్వరగా వదిలించుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో అతడికి భగవంతుడు కనిపించకపోయినా చెట్టుకు కట్టివేయబడ్డ భగవంతుడిని తాను కూడా చూశానని బొంకి తన దారిన తను వెళ్ళిపోయాడు. పండితుడు వెళ్ళిపోగానే పశువుల కాపరి మౌజీ చెట్టు వద్దకు వెళ్ళి భగవంతుడికి కట్లు విప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, బాలక, నన్ను పూర్తిగా నమ్మినందుకు నీకు దర్శనం ఇచ్చాను. ఆ పండితుడు భక్తుడు కాడు, నా పట్ల పరిపూర్ణ విశ్వాసం లేనివాడు. అతగాడికి నేనెన్నడూ కనిపించలేదు. ధ్యానంలో నన్ను చూశానని అబద్ధం చెప్పాడు. ఇప్పుడు కూడా నీకు మాత్రమే నేను కనిపించాను. ఆ పండితుడికి నేను కనిపించలేదు. చెట్టుకు కట్టివేయబడ్డ నన్ను చూశానని చెప్పడం కూడా అబద్ధమే. అతడు పచ్చి మోసగాడు. నువ్వు నన్ను చూశావు, నా దర్శనం చేసుకున్న వారికి ఉత్త చేతులతో పంపను. కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు భగవంతుడు. దేవా, ధన్యుణ్ణి. నేను స్నానం చేసి ధ్యానంలో కూర్చోగానే మీరు కనపడాలని కోరుకుంటున్నాను. అనుగ్రహించండి. మీరు మోసగాడని చెప్పిన పండితుడు మూలంగానే నాకు భగవంతుణ్ణి చూడాలనే కోరిక కలిగింది. పట్టుదలతో కూర్చొని మీ దర్శనం చేసుకోగలిగాను. అందుచేత ఆ పండితుణ్ణి గురువుగా భావిస్తున్నాను. ఆయనకు కూడా మీ దర్శన భాగ్యం కలిగించండి. ఇంతకంటే నాకు ఏ కోరిక లేదు అన్నాడు వినయంగా మౌజీ. భగవంతుడు ఆ బాలుని కోరికలు విన్నాడు. చిరునవ్వుతో, వత్స మౌజీ, నీ ఉన్నత భావాలను మెచ్చుకుంటున్నాను. లోకంలో గురువు వల్ల శిష్యుడు తరించడం చూస్తున్నాం. అందుకు భిన్నంగా నీ వల్ల నీ గురువు తరించాడు. అతడికి నా పట్ల భక్తి శ్రద్ధలు లేకున్నప్పటికీ నీ కోరిక ప్రకారం సద్గతిని ప్రసాదిస్తున్నాను. మీరిద్దరూ కలిసి లోకంలో భక్తి మార్గం ప్రచారం చేసి పాపులను పునీతులుగా మార్చి జీవిత అంత్యాన పుణ్యలోకంలో శాశ్వతంగా నివాసం చేయండి అని చెప్పి భగవంతుడు అంతర్ధానమయ్యాడు. అక్కడ దౌలతాబాదులో పండితుడు ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాడు. భగవంతుడు దివ్యమంగళ విగ్రహం కనులారా గాంచాడు. బ్రహ్మానందం అనుభవించాడు. తనకు భగవద్దర్శనం కలగడానికి కారణభూతుడు పశువుల కాపరి మౌజీయే అని భగవంతుడి వలన తెలుసుకొని ఆ పిల్లవాన్ని కలుసుకునే నిమిత్తం బయలుదేరాడు ఆ పండితుడు. కొద్ది రోజుల్లోనే గురు శిష్యులు కలుసుకున్నారు. పరస్పరం నమస్కరించుకున్నారు, గౌరవించుకున్నారు. నువ్వు గురువు అంటే నువ్వే గురువని, భగవంతుడి దర్శనం నీ మూలంగా కలిగిందంటే నీ మూలంగానే కలిగిందని కొంచెం సేపు వాదించుకున్నారు. చివరకు వారిద్దరూ కలిసి భక్తి గీతాలు గానం చేస్తూ లోకంలో దైవభక్తిని ప్రచారం చేయటానికి కంకణం కట్టుకున్నారు. వెంటనే సన్యాసి ఉడుపులు ధరించాడు. పండితుడు తన పేరును దాసానుదాసుడని, మౌజీ తన పేరును హరిదాసు అని మార్చుకున్నారు. హరిదాసు తంబురా మీటుతూ పాడేవాడు, దాసానుదాసుడు తాళం వేస్తూ పాడేవాడు. వారి పాటలకు శిలలు కరిగాయి, కఠిన హృదయాలు మైనముగ్ధులయ్యాయి. భక్తులు పరవశించారు. జనసామాన్యం సైతం భగవంతుణ్ణి చేరుకునే మార్గం తెలుసుకున్నారు. ఆ గురు శిష్యులు ధన్యజీవులయ్యారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.